వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో అన్నీ కూడా పీపీపీ ప్రైవేట్కి పంచిపెట్టే అన్న ధోరణిలో జరుగుతుందని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు అంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కాదు, అసలు దేశ చరిత్రలోని ఎప్పుడు కూడా ఒక రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి సొంతం. అది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. ఎంత ఓన్లీ మెడికల్ కాలేజీలు అంటే ఏదో మెడికల్ స్టూడెంట్స్ అక్కడ చదువుతారనే కాదు, ప్రతి మెడికల్ కాలేజీ కూడా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తోటి సమానము. ఒక విస్తృత స్థాయి ఆసుపత్రి, అది ప్రజా ఆసుపత్రి. ఆసుపత్రి అంటే ఏదో కార్పొరేట్ హాస్పిటల్ కాదు, అంత అద్భుతమైనటువంటి అక్కడ మెడికల్ స్టూడెంట్స్ ఉండటం కానీ, వాళ్ళు రోగులకు సేవ చేయటం కానీ, ఇంకా ఎంతో అలాంటి ఒక గొప్ప వ్యవస్థని 17 మెడికల్ కాలేజీల వ్యవస్థని ప్రైవేట్ పరం చేయాలి అనుకుంటే సరే, అప్పుడు వైసీపీ తీవ్ర స్థాయిలో ఉద్యమించడం, 1 కోటి సంతకాల సేకరణ చేయటం, 1,40,00,000 చిల్లర సంతకాలు సేకరించి మొత్తం మీద దాన్ని ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం మెడలు ఉంచి ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకునేలా చేయిస్తారు. అదే చాప కింద నీరులో దాని ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటిది వినవస్తున్న సమాచారం. చూడాలి ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఏదైతే ఉందో, అది మేమంటూ అధికారంలోకి వస్తే ఎవడైనా టెండర్లు వేస్తే ఆ టెండర్లు రద్దు చేస్తామని చెప్పడంతో ఆ ఒకళ్ళు ఇద్దరు వేయాలనే ప్రయత్నాన్ని కూడా విరమించుకున్న విషయం మనకి తెలిసిన విషయమే. ఇంకా తర్వాత ప్రతిదీ ఆర్టీసీ ప్రైవేట్ పరం ఏంటి, లేకపోతే ఇంకా 1 కాదు 2 కాదు, ప్రతిదీ ప్రైవేటైజేషన్ చేసేయటం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి ఏమాత్రం అసలు పూర్తిగా తలుపులు బార్లా చేసినటువంటి పరిస్థితి అక్కడ కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఆ కుట్రలు, ఇంకా రకరకాల 1 కాదు ప్రతిదీ ఇక్కడ పర్యాటకం పేరుతో, ఆ రిసార్ట్స్ పేరుతో అన్ని ప్రైవేట్ పరం చేసేయటం. ఆ బీచ్ షాక్స్ అని చెప్పేసి ఆ బీచ్ లో బార్లు బీర్లు పెట్టడం ఏంటో, దాని మీద విపరీతమైన ఉద్యమాలు జరిగాయి అక్కడ ఐద్వా ఆధ్వర్యంలో. అయినా కూడా ప్రభుత్వానికి చెమకుట్టినట్లేదు, ఏమీ స్పందన లేదు, దాన్ని వెనక్కి తీసుకుంటాం అనేటువంటి మాట లేదు. ప్రతిదీ ఇలాగా ప్రైవేట్ పరం చేసేయటం అంటే అభివృద్ధి పేరుతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేస్తే దాన్ని నిజంగా అభివృద్ధి అనాలా? పోర్టులు, రామాయపట్నం పోర్టు తీసుకుంటే ఆ పోర్టును కూడా ఆ జువ్వలదిన్నె పోర్టు, దాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేసే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులన్నీ కూడా కంప్లీట్ చేసేయాలనేటువంటి లక్ష్యంతో ఆయన, అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించింది 2 ఏళ్లే లెక్క. 3 ఏళ్ళు కరోనా పోయింది. కరోనాతో 3 ఏళ్ళు ఒక పెద్ద సంక్షోభం, అది ప్రపంచానికి కుదిపేసినటువంటి సంక్షోభం. అలాంటి సంక్షోభాన్ని తట్టుకుని ఆయన 2,75,000 చిల్లర కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసి పథకాలన్నింటినీ ఇచ్చి, సంక్షేమ పథకాలన్నీ ఇచ్చి, ఆ డీబీటీ ద్వారా డబ్బు ఇచ్చి, అప్పుడు కరోనా టైంలో అదే కాపాడింది, కొనుగోలు శక్తి పెంచింది. దాని ద్వారా ఏదో పేదలకు ఉచితంగా ఇచ్చేసారు, పప్పు బెల్లాల్లో పనిచేశారని కాదు. అసలు ఈ కుహనా మేధావులు, ఆర్థిక మేధావులు అనబడేవాళ్ళు, ఈ కుహనా పచ్చ మేధావులు వీళ్ళు మాట్లాడినట్టు అది పప్పు బెల్లాల్లో పంచడం కాదు. అదంతా కూడా మళ్ళీ పంప్ అయింది, ఇది మార్కెట్లోకి పంప్ అయింది. పేదవాళ్ళు వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని ఏది డబ్బును వాళ్ళలాగా దాచుకోరు, ఎక్కడ నేలమాళిగల్లో దాచుకోరు. వాళ్ళు తీసుకొచ్చి మొత్తం కొన్నారు. వాళ్ళు అన్ని ఫ్రిడ్జ్లు కొన్నారు, ఇది కొన్నారు, అది కొన్నారు, వాళ్ళ నిత్యావసరాలన్నీ కొనుక్కున్నారు, కూలర్లు కొనుక్కున్నారు. ఆ రూపంగా జిఎస్టీ వచ్చింది, ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇలా ఎన్నో ఆయన చేసుకుంటూ వచ్చే సంక్షేమ పథకాలు అవన్నీ కూడా అమలు పరుస్తూ, అయినా కూడా ఆయన ఇది పోర్టులు, ఇవి తర్వాత ఈ మెడికల్ కాలేజీలు, ఇవన్నీ కూడా ఆ 2 సంవత్సరాల తక్కువ సమయంలో కూడా ఇవన్నీ చేసేటువంటి ప్రయత్నం చేస్తే, ఇప్పుడు అభివృద్ధి పేరుతో ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేసి మరి దాన్ని అభివృద్ధి అనాలా? ఒకవైపు పోర్టులు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఆర్టీసీ స్థలాలు ఎంత దారుణం అంటే, అసలు విజయవాడ లాంటి నగరంలో, మహానగరంలో, అక్కడ అద్భుతమైనటువంటి సెంటర్లో, గుండెకాయ లాంటి ప్లేస్లో అక్కడ దాన్ని లులు మాల్కి ఇంకో మాల్కి అమ్మేద్దాము అనుకోవటం అనేటువంటిది, పర్యాటక కట్టబెట్టడం, అమ్మడం కూడా కాదు. పైగా మేము రూపాయికి కాదు, అసలు ఉచితంగా ఇచ్చేస్తాను భూమి అందరికీ అని చెప్పేసి ఆయన నారా లోకేష్ గారు అంటాడు. మరి అదేంటో, ఒక్కొక్క ప్రజా ఆస్తి ప్రభుత్వ నియంత్రణ నుంచి దూరం అవుతుంటే రేపటి తరాలకు మిగిలేది ఏంటి అనేటువంటిది జరుగుతున్న చర్చ. కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి, సంపద సృష్టి జరుగుతోంది. ఏంటి సంపద సృష్టి అంటే, బీచ్లో బోర్లు పెడతాం, అక్కడ ముందాగిస్తాం, అది సంపద సృష్టి. టూరిజం, టెంపుల్ టూరిజం. అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే పెట్టింది పేరు టెంపుల్ టూరిజానికి. ఎన్ని ఉన్నాయి, ద్రాక్షారామం ఏంటి, తిరుపతి ఏంటి, శ్రీశైలం ఏంటి, ఇంకోటి అన్నవరం, సింహాచలం, ఇలా ఎన్నో టెంపుల్ టూరిజం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని దాన్ని డెవలప్ చేయాలనుకోవడం పోయి
అన్నవరంలో ఆ నిధులు దారి మళ్ళీపోతున్నాయి. టీటీడీలో సరే జరగని అనాచారం లేదు, ఏమీ జరగని దానికి మాత్రం నోళ్ళు వేసుకు పడిపోయారు. లడ్డూలు వాడిన నీళ్ళు కలిసి జరిగిపోయింది, అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది. టెంపుల్ టూరిజంని పక్కన పెట్టేసి ఈ బీచ్ షాక్స్ ఏంటి, పర్యాటకం పేరుతో ఈ దారుణంగా రిసార్ట్స్కో దేవుడి కొండలు కట్టబెట్టేయడం ఏంటి? అభివృద్ధి అంటే కేవలం ప్రైవేటు పెట్టుబడిదారులు తీసుకురావడమేనా, లేకపోతే ప్రజల ఆస్తులను కాపాడుతూ ఉద్యోగాలు, విద్య, వైద్యం, రవాణా, మెరుగైన రవాణా అందించడమా? రామాయపట్నం పోర్టు సంగతి చూద్దాం. నిర్వహణలో ప్రైవేటు భాగస్వామ్యానికి మార్గం సుగమం అవుతోంది అనేటువంటి చర్చ జోరుగా సాగుతుంది. పోర్ట్ అంటే ఒక సాధారణ వ్యాపార సంస్థ కాదు, అది రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, ఎగుమతులకి, ఉపాధికి, ప్రభుత్వ ఆదాయానికి సంబంధించినటువంటి వ్యూహాత్మక ఆస్తి. అది పోర్టు. ఇది ఇక్కడ తెలంగాణలో వాళ్ళకి పోర్టు లేదు. ఆయన మచిలీపట్నం పోర్టుకి మాకు ఇది ఇవ్వండి, వాటా ఇవ్వండి అని అడుగుతున్నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. మనకి ఆ మాత్రం కనీస జ్ఞానం లేకుండా ఎందుకున్నామో అర్థం కావట్లేదు. మళ్ళీ ఈయన గురువు, ఆయన అక్కడ పరిపాలించే ఆయన. పెట్టుబడిదారుడికి ఎంత లాభం, రాష్ట్రానికి ఎంత ఆదాయం, స్థానికులకి ఎన్ని ఉద్యోగాలు, భూములపై ప్రభుత్వ నియంత్రణ ఉండి తీరాలి అనేటువంటిది ఆర్థిక నిపుణులు చెప్పేటువంటి విషయం. కేవలం అభివృద్ధి అనేటువంటి ఒక మాట పట్టుకుని అన్ని ప్రైవేట్ పరం చేసేస్తామంటే ఎలాగ? ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత విలువైన స్థలాలు ఉన్నాయి. బస్ స్టాండ్లు, డిపోలు, వాణిజ్య ప్రాంతాల్లో బంగారం లాంటి భూములు. ఒకప్పుడు అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే, ఉమ్మడి రాష్ట్రంలో అయితే ప్రపంచంలోనే అతి గొప్ప రవాణా వ్యవస్థ ఏపీఎస్ఆర్టీసీ అనేవారు. అప్పుడు దీన్ని ఓపెన్ బిడ్డింగ్ అనవచ్చు, ఆస్తుల వినియోగం అనవచ్చు. కానీ ఆర్టీసీకి దీర్ఘకాలిక ఆదాయం చూసుకుంటే ఆస్తులపై యాజమాన్య హక్కు కొనసాగుతుందా, ఉద్యోగుల భవిష్యత్తుకు రక్షణ ఉంటుందా, చివరికి ప్రయాణికుడిపై అదనపు భారం పడుతుంది కదా ఈ ప్రైవేటైజేషన్ చేస్తే అనేటువంటిది. పైగా దాన్ని చెప్పేది ఏంటంటే విద్యుత్ బస్సులని ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు, వాళ్ళు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్వహించలేరు అని చెప్పేసి ఆ వంకతోటి ఇవ్వటం. తాజాగా కూడా తిరుపతిలో అలిపిరి దగ్గర మొత్తం వాళ్ళకి వేతనాలు ఇవ్వలేదంట ఆ విద్యుత్ బస్సులు నడిపే వాళ్ళకి. వాళ్ళు మొత్తం ధర్నా చేస్తే భక్తులు నానా ఇక్కట్లు పడ్డారు. మళ్ళీ సనాతన ధర్మం, మేము ధర్మ పరిరక్షకులు అని చెప్పుకుంటాం. ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో నడపాలనే ప్రతిపాదన ఎంత తీవ్రమైనటువంటి ఉద్యమానికి దారితీసిందో చూసాం మనం. నిధుల కొరత అని ప్రభుత్వం చెప్తుంది, కానీ అదే తీసుకెళ్లి అమరావతిలో కుప్పలు తెప్పలుగా అక్కడ ఏది వరద నీరు తోడిపోయటానికి, అక్కడ ముళ్ళకంపలు కొట్టడానికి, దీనికి కోట్లు ఖర్చు పెడుతున్న వైను దాంట్లో సగం ఖర్చు పెడితే ఈ పాటికి మెడికల్ కాలేజీలు పూర్తయిపోయేవి అని చెప్పేసి చాలాసార్లు చర్చ జరిగింది. ప్రైవేటు నిర్వహణలోకి వెళితే ఏది ఈ మెడికల్ కాలేజీలు అనేటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ నిర్వహణలోకి వెళ్తే పేద మధ్యతరగతి విద్యార్థులకి తక్కువ ఖర్చుతో వైద్యం, విద్య అనేటువంటి దూరం అయిపోతాయి. గ్రామీణ ప్రాంతాలకి వైద్యులు వెళ్ళటం, ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు, ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేయాల్సినవి. ఆ విలేజ్ క్లినిక్లు పెట్టడం కానీ, ఫ్యామిలీ డాక్టర్స్ విధానం తీసుకొచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎలాంటి అద్భుతమైనటువంటి సంస్కరణలు అవన్నీ. ఒకవైపు భారీ పెట్టుబడులు వచ్చేస్తున్నాయి అంటూ, మరోవైపు కాలేజీల నిర్మాణానికి ఏమో నిధులు లేవు అంటారు. అస్సలు ఒకదానికొకటి పొంతం లేనివి. ఇక బీచ్ షాక్స్, మద్యం విక్రయాలు, భవానీ ఐలాండ్ అలాంటి గొప్ప ప్రాంతాలు, విలువైన పర్యాటక ప్రాంతాలు, వీటన్నిటిని కూడా ఈ పీపీపీ విధానంలో ప్రైవేటుకు పంచిపెట్టే అనేటువంటి విధానంలో కట్టబెట్టేస్తే వాళ్ళకి అవన్నీ కూడా ఇక ప్రభుత్వ ఆస్తుల మీద నియంత్రణ ఏముంటుంది ప్రభుత్వానికి? పేద మధ్యతరగతి వర్గాలకి చెందాల్సినటువంటి సేవలు ఎలా అందుతాయి? కేరళ చూడండి, ఎంత ప్రకృతి, సంస్కృతి, ఆయుర్వేదం, బ్యాక్ వాటర్ ఇవన్నీ కేంద్రంగా పర్యాటకం ఎంత అభివృద్ధి చేసుకుంది గవర్నమెంట్ ఆధీనంలో. మనకు కూడా ఉంది విశాలమైన సముద్ర తీరం, దేవాలయాలు, బౌద్ధ క్షేత్రాలు, అటవీ సంపద, ఇవన్నీ కూడా ప్రజా ప్రయోజనాలను కాపాడుతూ అభివృద్ధి చేసే ప్రభుత్వ రంగంలోనే అభివృద్ధి చేసేటువంటి దిశగా ఎందుకు ప్రభుత్వం ఆలోచించట్లేదు అనేటువంటిది జరుగుతున్న చర్చ. ఇక చెప్తే పెట్టుబడుల గురించి ఓదరగొట్టేస్తారు వాళ్ళ మీడియా అంతా కూడా. ఎంఓయు మీద సంతకం పడగానే పెట్టుబడి వచ్చేసినట్టుగా ప్రచారం చేసేటువంటిది మన రాష్ట్రంలో ఒక వర్గం మీడియాకి బాగా అలవాటు. ఇంకేముంది, లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయి అంటారు. గ్రౌండ్ లో చూస్తే ఏమీ ఉండదు. గతంలో పెట్టుబడులు పెట్టినటువంటివి, గతంలో ఆల్రెడీ గ్రౌండ్ అయినటువంటి వాటిని మాత్రం మళ్ళీ శంకుస్థాపనలో రిబ్బన్ కటింగ్లు చేసేసి అది మా గొప్ప అని చెప్పుకోవడం కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అలవాటైపోయింది అనేటువంటిది పదే మనం చర్చించుకున్న విషయమే. గూగుల్ వచ్చేసింది, ఇంకేముంది గూగుల్ డేటా సెంటర్, అది అదానీ డేటా సెంటర్ రా బాబు, అది ఎప్పుడో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనేటువంటిది. మిత్తల్ స్టీల్ ఫ్యాక్టరీ, దానికి కూడా ఎప్పుడో అసలు ఎంఓయు అయింది దావోస్లోనే. ఆయన ఆదిత్య మిట్టల్ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి చేసినటువంటి ప్రయత్నం అది. ఇలా ఒకటి కాదు. మరి ఎందుకు ఈ మీడియా కూడా ప్రతిదీ, మరి మీడియా పాత్ర పెట్టుబడులని అన్నింటినీ కూడా పెట్టుబడుల స్వర్గంగా మారిపోయింది, భూతల స్వర్గంగా మారిపోయింది అంటూ అసలు విపరీతంగా జాకీలేసి లేపేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. సో ప్రజల్ని ఏమార్చేసి ఏదో ఒకటి మసిపూసి మారేడుకాయ చేసేసి పబ్బం గడుపుకోవాలనే తీరులో
అదే ఆ రీతిలో ఈ కూటమి ప్రభుత్వం సాగుతోంది తప్ప ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఏది ప్రొడక్టివ్ గా లేదు అనేటువంటిది జరుగుతున్న చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.